నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. గొల్లల మామిడాడలో అంబరాన్నంటిన గణేశుని నిమజ్జన సంబరాలు, భక్తి పారవస్యంలో భక్తులు. నవరాత్రులపాటు విశేష పూజలందుకున్న గణనాథులు గంగమ్మ తల్లి ఒడికి చేరే శుభవేళ కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామం భక్తి పారవస్యంలో మునిగితేలింది. అంబరాన్నంటిన గణేశుని నిమజ్జన సంబరాలతో గ్రామం హోరెత్తింది. మంగళ వాయిద్యాలు, గరగ నృత్యాలు, బ్యాండ్ మేళాలు, గోవిందనామస్మరణలు, కోలాటం నృత్యాలు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ గణనాథుని శోభాయాత్ర కమనీయంగా, రమణీయంగా, కనుల వైభోగంగా సాగింది. అలంకరించిన పూలరథాలలో అధిరోహించిన గణేశుడు భక్తులకు కనువిందు చేస్తూ, వారి నివాళులు అందుకుంటూ, దీవెనలు అందిస్తూ పురవీధులలో నెమ్మదిగా సాగాడు. గొల్లల మామిడాడ మరియు శివారు లక్ష్మీనరసాపురం, పాటిమీద గ్రామాలలోని 22 చోట్ల ఏర్పాటు చేసిన గణేశుని మండపాలలోని గణనాథులు వరుసగా శోభాయాత్రలో కనువిందు చేశారు. ప్రతి మండపం వద్ద భక్తులు తమ ఆరాధ్య దైవానికి ఘనంగా వీడ్కోలు పలికారు. వేలాది మంది భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో గణపయ్యను తమ శిరస్సున ధరించి స్థానిక తుల్యభాగ నదిలో నిమజ్జనం చేశారు. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై అంటూ భక్తులు చేసిన నినాదాలతో తుల్యభాగ నది పరిసరాలు మార్మోగాయి. నిమజ్జన కార్యక్రమములో గొల్లల మామిడాడ గణేష్ ఉత్సవ కమిటీలు, పరిసర గ్రామాల ప్రజలు, భక్తులు వేలాది మంది పాల్గొని తన్మయత్వం పొందారు. పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు తరించారు. మహిళలు రంగురంగుల చీరలలో, యువకులు సంప్రదాయ దుస్తులలో శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలు గణేశుని రూపాలను, కొమ్మలను చేతబట్టి ఆనందంగా నృత్యాలు చేశారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. లడ్డూలు, పులిహోర వంటి ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. స్థానిక పోలీసులు మరియు స్వచ్ఛంద సేవకులు శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేశారు. ఈ నిమజ్జన ఉత్సవాలు గొల్లల మామిడాడ గ్రామంలో భక్తిని, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించాయి. ఈ సందర్భంగా మరుసటి సంవత్సరం మళ్లీ గణనాథుడు తమ గ్రామానికి రావాలని భక్తులు ఆకాంక్షించారు. మూడు సార్లు ముడి